రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాళెం డంపింగ్ యార్డులో జిల్లాలోని పలు కేసులలో స్వాధీనం చేసుకున్న గంజాయిని అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో దగ్ధం చేశారు. శ్రీకాళహస్తి, నాయుడుపేట, పుత్తూరు సబ్ డివిజన్ల పరిధిలో గత కొంతకాలంగా నమోదైన కేసులలో పట్టుబడిన మాదక ద్రవ్యాలను ఈ కార్యక్రమంలో నాశనం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సమక్షంలో ప్రత్యేక ఎలక్ట్రికల్ యంత్రం సహాయంతో గంజాయిని దహనం చేయడం జరిగింది. మొత్తం 4100 కిలోల గంజాయిని దగ్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీని మార్కెట్ విలువ దాదాపు 20 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనపై కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఐజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. మనందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గాంజా మీద చాలా కఠినంగా వ్యవహరించమని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈగల్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంక్ అధికారిని పెట్టి ప్రతి జిల్లాలో కూడా దానికి అనుబంధంగా అధికారులను పెట్టి గాంజా అండ్ అదర్ డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లాలో గడిచిన 2 నుంచి 3 సంవత్సరాల్లో సీజ్ అయినటువంటి గాంజా ఈరోజు మనము తూకివాకంలో దీన్ని ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మనకి ఇవాళ రేపు 4100 కేజీలు 4100 కిలోస్ గాంజాని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 208 కేసుల్లో పట్టుబడినటువంటి గాంజా. మార్కెట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని విలువ సుమారుగా 20 కోట్లకు పైచిలకే ఉంది. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలపై పోలీసులు నిరంతరం కఠినంగా చర్యలు తీసుకుంటున్నారని, గంజాయి వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని ఎస్పీ స్పష్టం చేశారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గత 3 సంవత్సరాలుగా సీజ్ చేసిన అంతా గాంజాని కూడా ఈరోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా దాదాపు 4000 కేజీల గాంజాని డిస్పోజ్ చేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా ఒకటే, గాంజా మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అలసత్వం ఉండదు. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు లీగల్గా పీటీ యాక్ట్స్ లాంటివి పెడుతూ, రెండో వైపున అవగాహన కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మీడియా ద్వారా, వివిధ విద్యా సంస్థల ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, పోలీస్ ద్వారా తీసుకెళ్తూ తిరుపతి నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంలో ఎటువంటి గాంజాకి స్థానం లేదు అనే విధంగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింత ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించి స్ట్రింజెంట్గా లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గాంజాను పూర్తిగా రూమ్ అవ్వడానికి ఇప్పటికే బాగా ఈ గాంజాను నిర్మూలించగలిగాం. రాబోయే రోజుల్లో పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు.